ఆవిరి వడియాలు ఇలా రావాలంటే ముందుగా మనం ఏం చేయాలో చూద్దాము. ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ రావాలంటే చూడండి ఎంత బాగా అప్పడాల్లాగా ఉన్నాయి కదా. వీటిని మనం ఎలాగ చేయాలో చూస్తాము. ఇప్పుడు చూడండి ఆయిల్లో వేస్తున్నాం కదా, ఆయిల్లో వేస్తుంటే ఎలాగ అప్పడంలాగా ఇలాగ పొంగుతా ఉన్నాయి చూడండి. ఇందుకు మనము ముందుగా రేషన్ బియ్యం తీసుకొని రేషన్ బియ్యం దాదాపుగా 15-16 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఒక 4-5 అవర్స్ తర్వాత ఒక్కొక్కసారి కడుగుతూ ఉండాలి. లేదంటే మనం 15-16 గంటలు నానబెట్టుకుంటున్నాం కదా, స్మెల్ వస్తాయి. అలా కాకుండా మధ్య మధ్యలో క్లీన్ చేసి పెడతా ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఫైన్గా మెత్తగా అయ్యేలాగా మనం రుబ్బుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత బాగుంటాయి వడియాలు కూడా. ఇలాగ మొత్తం అంతా బాగా రుబ్బేసుకోవాలి. మిగిలిన పిండి అంతా ఇలాగ రుబ్బుకోవాలి అంతే. రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కలర్ రావడం కోసం అలాగే టేస్ట్ కోసం కలర్ కోసం నేను పండు మిరపకాయలు బేడ మిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి తీసుకుంటున్నాను, జీలకర్ర అలాగే కరివేపాకు తీసుకొని మరకగా మిక్సీ పెట్టేసుకొని ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని అలాగే 1 స్పూను మైదా పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మిర్చి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మనం రుబ్బుకున్న పిండిని ఇందులోకి కొద్దిగా వేసుకొని మైదా మొత్తం మిక్స్ అయ్యేలాగా మైదా మిర్చి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా మైదా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది. సాల్ట్ తక్కువ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి పిండి అంతా మొత్తం వేసేసుకొని మరొక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం అంతా పిండికంతా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. చండి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒకే సైజు ఉన్నటువంటి చిన్న ప్లేట్స్ కానీ చూడండి, ప్లేట్స్ తీసుకున్నా నేను చిన్న చిన్న ప్లేట్స్ తీసుకొని ఇందుకు ముందుగా మనం వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ బదులు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా కొద్ది కొద్దిగా 1 స్పూన్ వేసుకొని మొత్తం అంతా ప్లేట్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగే స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి ఇంకా మొత్తం వేసి చూపిస్తాను చూడండి. జస్ట్ 1 స్పూన్. మీకు ఇంకా ఒకవేళ పిండి ఇంకా ఎక్కువ మందంగా ఉందనిపిస్తే కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడినటువంటి ఇడ్లీ కుక్కర్ని తీసుకున్నాను, పాతదండి. ఎందుకంటే మనం ఎక్కువ బాయిల్ చేస్తాం కదా, అందుకోసం పాత పాత్ర తీసుకొని ఇందులోకి వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. దాదాపుగా 3/4 వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక హోల్ ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క ప్లేట్ని ఇలాగ ఒక 30 సెకండ్స్ ఉంచేస్తున్నామంటే కరెక్ట్గా మనకి వడియాలు తీయడానికి ఈజీగా ఉంటాయి. చూడండి కరెక్ట్గా ఇలాగ ఒక కత్తెనో లేక స్పూనో తీసుకొని అన్ని వైపులా ఇలాగ లూజ్ చేసేసుకొని ఇప్పుడు మనం చేత్తో ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మనం వాటర్తో తీసుకుంటే ఈజీగా వస్తాయి. ఇలాగ మొత్తం అన్నీ ఇలాగ చేసేసుకోవడమే. తొందరగా చేసేసుకోవచ్చు. ఒక 2 ఉంటే ఈజీగా స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఇలాగ చేసేటువంటి మొత్తం వడియాలన్నింటినీ కూడా మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ లేదా ఒక ప్లాస్టిక్ కవర్ మీద మొత్తం అంతా ఫ్యాన్ కిందైనా లేక ఎండలో అయినా ఎండబెట్టుకోవాలి. ఎండలో అయితే 1 రోజులో ఎండిపోతాయి, ఫ్యాన్ కింద అయితే ఒక 2 రోజుల్లో నీకు ఈజీగా ఎండుతాయి. ఇలాగ మొత్తం తీసేసుకోవడమే. చూడండి ఎన్నైనా చేసుకోవచ్చు, ఒకరైనా చేసుకోవచ్చు నిదానంగా. ఇలాగ మొత్తం నేను చూపిస్తాను వచ్చాను. ఇలాగ ప్లేట్లో పెట్టినా కదా, ఇప్పుడు ఫ్రై అయ్యేటి చూపిస్తాను వచ్చండి. ఈ రకంగా వచ్చినాయి నాకు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను వచ్చండి. ఈజీగా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మనం సంవత్సరం అంతా నిలువ ఉంటాయి వడియాలు.